దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమం ద్వారా మరి ఒక నూతన దినం అనగా నవంబర్ మాసంలో 28వ తారీఖులో ఈరోజు గురువారం ఈ నూతన దినంలో మనల్ని ప్రవేశపరిచినందుకు మనమందరం కుటుంబ సమేతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నీవు దేవుణ్ణి ఎరుగకుండినను అంటే ఆయన ఆశ్చర్యకరుడు అని నీకు తెలిసినప్పటికీ ఆయన ఆశ్చర్య కార్యములు నీవు గ్రహించలేదు. అంటే దేవునిగా మనం ఎరగకపోవటం. రెండవది, శూన్యములో సమస్తము చేయగలవాడని మనకు తెలిసినా పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడకపోవటం. అయినప్పటికీ నీవు నన్ను ఎరుగకుంటివి, నన్ను గురించి నువ్వు ఎరుగకపోయినను నీకు బిరుదులు ఇచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. ఏమిటి ఆయన ఇచ్చిన బిరుదులు? మనకి ఈ లోకంలో మనకి ఆరోగ్యం అనేది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కదా. ఆరోగ్యం అనే బిరుదు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందం అనే బిరుదు దేవుడు మనకిచ్చాడు. బంగారం అనే బిరుదు మనకిచ్చారు. డబ్బులు అనే బిరుదు ఆయన మనకిచ్చారు. వెలగల వస్త్రములు బిరుదులుగా మనకిచ్చారు. మంచి నివాసము, అలాగే సంతానము, ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి బిరుదులే. ఇవన్నీ ఆయన మనకిచ్చిన బహుమానములు. బైబిల్ చెప్తుంది, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి నీవు దేవుని గూర్చి మరి గుర్తిరిగి ఆయన గూర్చి నీవు తెలుసుకుని ఆయన గణపరిచినట్లయితే ఆయన నీకు డిసెంబర్ 31వ తారీఖు నీకు కావలసిన అద్భుతమైన బిరుదు వాగ్దాన రూపంలో ఇవ్వబోతున్నాడు. దాని కొరకు ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడండి. ఆయనను గుర్తిరిగి ఆయన నాకు మంచి బహుమానం ఇస్తున్నాడని సంతోషముతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ దినమంతా నీ మహాకృప మా మీద అత్యధికముగా ఉండునుగాక. మీ చెయ్యి మాకు తోడుగా ఉండునుగాక. కృపాక్షేమములే మా వెంట వచ్చునుగాక. ఈ దినం నీ బిడ్డలందరూ చేయుచున్న పనులు ప్రయాణాల్లో తోడుగా ఉన్నాను. బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమమునివ్వండి. ఉదయకాలపు దీవులతో మమ్మల్ని నింపండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ ఆయన నమ్మిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.